జై గోమాత. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యుగ తులసి గో మహాక్షేత్రం నుండి ఒక చిన్న వీడియో చేసి పంపిస్తున్నాం. నీవు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాక ముందు గోవు చుట్టూ ప్రదక్షిణ చేశావు. ముఖ్యమంత్రి అయిన తర్వాత గోవును మర్చిపోయావు. పశు సంవర్ధక శాఖని నీ కంట్రోల్లో పెట్టుకొని సంవత్సరం పైన ఇంతవరకు మినిస్ట్రీని ఎక్స్పాన్షన్ చేయకుండా ఆ శాఖ నీ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఒక్కరోజు కూడా పశు సంవర్ధక శాఖ పైన రివ్యూ చేయలేదు. గోశాలలో గోవుల పరిస్థితి ఎలా ఉందో నీకు ఏదైనా గోశాలకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. నీ రాష్ట్రంలో గోవులని అక్రమంగా తరలిస్తుంటే గో రక్షకులు వాటిని రక్షించి గోశాల వదిలిపెట్టి వెళ్తున్నారు. నీవు మాత్రం గోవధ నిషేధ చట్టాలపైన ఏ రోజు కూడా రివ్యూ చేయలేదు. ఈరోజు హైదరాబాదులో పెద్ద ఎత్తున గోవధ జరుగుతున్నది. గోవులను అక్రమంగా తరలిస్తుంటే ఆపాల్సినటువంటి మీ అధికారులు ఆపడం లేదు. రంజాన్కి చిన్న చిన్న లేగదులను కోసి హలీంలో ఈరోజు మిక్స్ చేసి హలీం నమ్ముతున్నారు. అయినా కూడా ఎవరికి పట్టింపు లేదు. ఇంత దారుణమైనటువంటి దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రంలో గో హింస జరుగుతూ గోవులను నరికి చంపేస్తూ గో మాంసాన్ని ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తుంటే పశు సంవర్ధక శాఖని కంట్రోల్లో పెట్టుకొని దాన్ని కంట్రోల్ చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఈరోజు నువ్వు ఏది కూడా చేయకపోవడం టోటల్గా ఫెయిల్యూర్ అయ్యావని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీవు ఒకవేళ గోవధ నిషేధ చట్టాలు గోశాల నిర్వహిస్తున్నటువంటి వారిపైన గో సంరక్షకులు ఎలా గోశాల నిర్వహిస్తున్నటువంటి పైన రివ్యూ చేయకపోతే మేము త్వరలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి పిలుపునిస్తాం. ఆ తర్వాత ఈ గోమాత శాపానికి గురై నీ ప్రభుత్వం పూర్తి కాలం కూడా నడవదు. ఖచ్చితంగా నీ ప్రభుత్వం కూలిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరితోనూ పెట్టుకున్నా గోవులతో మాత్రం పెట్టుకోకు రేవంత్ రెడ్డి గారు. ఇందిరాగాంధీ కుటుంబమే గోశాపానికి గురై దుర్మరణం పాలైనటువంటి సందర్భం ఒక్కసారి చరిత్రలో ఉంది. తిరిగి చూస్తే నీకు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి గోశాపం ఎప్పటికీ ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై గోమాత.